ఏపీ లిక్కర్ స్కామ్ ముడుపుల ఎపిసోడ్ లో వైసీపీ నేత చెవిరెడ్డికి సిట్ ఎలాంటి షాక్ ఇచ్చింది? సిట్ ప్రశ్నలకు చెవిరెడ్డి ఒక్కసారిగా ఎందుకు సైలెంట్ అయ్యారు? ఇంతకీ సిట్ బయట పెట్టిన ఆధారాలేంటి? జైలు వద్ద మంగళవారం హంగామా. బుధవారం పోలీసులకే వార్నింగ్. సిట్ ఎవిడెన్స్ తో కంగుతిన్న చెవిరెడ్డి. లిక్కర్ స్కామ్ కేసులో మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడును 3 రోజుల సిట్ విచారణకు కోర్టు అనుమతించింది. మంగళవారం జైలు వద్ద హంగామా చేసిన చెవిరెడ్డి బుధవారం మరోసారి రచ్చరచ్చ చేశారు. తాము అధికారంలోకి వస్తే వదిలిపెట్టే ప్రసక్తే లేదని పోలీసులను బెదిరించారు. విచారణలో ఏదడిగినా తనకు తెలియదని, ఎవరో ఇచ్చిన స్టేట్మెంట్ తో తనకు సంబంధం ఏంటని చెవిరెడ్డి బుకాయించే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో గన్మెన్ గిరి స్టేట్మెంట్ ను బయటకు తీశారు. దీంతో చెవిరెడ్డి కంగుతిన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల సమయంలో 10 నుంచి 15 సార్లు తెలంగాణ సరిహద్దుకు వెళ్లి డబ్బులు తీసుకొచ్చినట్లు గిరి స్టేట్మెంట్ ఇచ్చారని సిట్ అధికారులు వివరించారు. మీ ఆదేశాలు లేకుండా గన్మెన్ గిరి అంత పెద్ద మొత్తంలో డబ్బులు ఎలా తీసుకొచ్చారని చెవిరెడ్డిని నిలదీశారు. తన అనుమతి లేకుండా కారును తీసుకెళ్లారు అని చెప్పే ప్రయత్నం భాస్కర్ రెడ్డి చేసినట్లు సమాచారం. అయితే గన్మెన్ గిరిని బెదిరించి స్టేట్మెంట్ తీసుకున్నారని చెవిరెడ్డి ఆరోపించారు. అయితే న్యాయమూర్తి ముందే స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తారని సిట్ అధికారులు చెప్పడంతో సైలెంట్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఒకానొక సమయంలో చెవిరెడ్డి బిగ్గరగా మాట్లాడే ప్రయత్నం చేయగా అంతా వీడియో రికార్డింగ్ జరుగుతుందనే విషయాన్ని గమనించాలని అధికారులు హెచ్చరించడంతో వెనక్కి తగ్గారు. మద్యం ముడుపులు తరలింపు గురించి తెలియదన్న చెవిరెడ్డికి కారులో డబ్బుతో ప్రయాణిస్తున్న వీడియోలు చూపించడంతో మరోమారు కంగుతిన్నారు. సాంకేతికంగా అన్ని ఆధారాలను సిట్ చూపిస్తూ ప్రశ్నించడంతో నోరు మెదపకుండా ఉండిపోయినట్లు తెలుస్తోంది. మంగళవారం నాటి దూకుడు బుధవారం నాటి విచారణలో లేదని సమాచారం. ఇక విచారణ ముగిసిన తర్వాత మళ్లీ వైద్య పరీక్షలు నిర్వహించి విజయవాడ జైలుకు తరలించారు.